వెళ్ళిన దగ్గరల్లా షాపింగ్ చేసి చేసి నాకు నేనే టోపీ పెట్టుకున్నాను అనమాట. మార్బల్ స్టోన్తో చేశారనమాట. నిజంగా ఇది వింటే వాళ్ళ ఆశ్చర్యంగా అరటి చెట్టుతోటి తయారైన చీర అనమాట. వీటికైతే ఈ వర్క్ చేసినందుకైనా మనము డబ్బులు ఇవ్వచ్చు అని అనిపించిందండి. అందరూ బాగున్నారు కదా, నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ట్రిప్కి వెళ్ళొచ్చాను, చాలా ఎంజాయ్ చేశాను, చాలా ట్యాన్ తెచ్చుకున్నాను. దాంతో పాటు ట్రిప్కి వెళ్తే షాపింగ్లు చేయకుండా ఉంటామా? మెయిన్ ట్రిప్లో మజా వచ్చేదే షాపింగ్లు. నేను ఈ ట్రిప్లో ఏమేమి కొన్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇది నేను తాజ్మహల్ దగ్గర ఆగ్రాలో కొన్నానండి. అయితే దీనికి చాలా స్పెషల్ ఉందన్నమాట. కొంచెం బాగా నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి అంటే ఇది వచ్చి మార్బల్ స్టోన్తో చేశారనమాట. మార్బల్ స్టోన్తో చేశారు. ఇది మార్బల్ స్టోన్ అనమాట. నిజంగా బాగా ఆశ్చర్యం వేసింది. ఈ డిజైన్ ఉంది చూసారా, ఇది పెయింట్ కాదనమాట. ఇది ఎలా చేశారు అని వాళ్ళ షాప్లో వాళ్ళ దగ్గర ఒక చిన్న వీడియో కూడా తీసున్నాను, అది మీకు యాడ్ చేస్తాను ఈ వీడియోలోనే. ఈ కలర్స్ ఇవి ఉన్నాయి చూసారు, ఇవి కూడా స్టోన్సే అనమాట. ఇవన్నీ స్టోన్సే. అయితే దీనిలో ఎలా ఫిట్ చేశారు అంటే, ఫస్ట్ ఇది ఈ డిజైన్ అనుకోండి, ఈ డిజైన్ దీని మీద వేసి ఒక మన చాకు ఒక సూది లాంటిది ఉందండి గట్టిగా, దాంతో ఇదేది ఉందో దానంతా అంటే చెక్కారనమాట. మార్బల్ని, ఈ వైట్ మార్బల్ని చెక్కారు. తర్వాత ఏ షేప్లో అయితే పువ్వు మన డిజైన్ వేసుకున్నారో ఆ షేప్లో ఈ కలర్ స్టోన్స్ కూడా కట్ చేసి దాన్ని దీంట్లో ఫిట్ చేశారనమాట. అసలు ఎంత వర్క్ అంటే నిజంగా ఎంత భలే ఆశ్చర్యం అనిపించింది చూసారా. ఇది కూడా స్టోనే, ఇందులో ఫిట్ చేస్తున్నారు దీన్ని. ఇదేమో మెయిన్ అంటే ప్లెయిన్ మార్బల్, దాంట్లో కలర్ స్టోన్స్. ఇవి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దేశాల నుంచి తెప్పిస్తున్నారంట. అది నా వీడియో తీసున్నాను అడిగి రిక్వెస్ట్ చేసి. ఇదన్నమాట. ఇది సబ్సే అన్నిటికన్నా చాలా సింపుల్ డిజైన్ తీసుకున్నాను అనమాట. ఇది ఫిట్ చేసిన తర్వాత కోకోనట్ పాలిషింగ్ అంటండి, దాంతో అలా చేస్తారు. అప్పుడు స్మూత్ అయిపోతుంది అనమాట. మనకు అది చెప్తే కానీ తెలీదు. అసలు నిజంగా భలే వండర్ అనిపించింది అనమాట. అయితే ఈ ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఉన్నాయి. ఇది నేను తీసుకునింది అన్నిటికన్నా తక్కువ రేటుది అనమాట. దీని మీద డిజైన్ని బట్టి దీని రేటు కూడా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ఇప్పుడు చూసారా ఇలా పెట్టి కింద లైట్ వేస్తే చక్కగా లైటింగ్ కూడా వస్తుంది. ఆ లైట్లో ఈ డిజైన్ ఇంకా బాగా, నా దగ్గర టార్చ్ లైట్ లేదు, టార్చ్ లైట్ ఉంటే వాళ్ళు చూపించారండి, ఆ వీడియోలో ఉంది, చూపిస్తాను. భలే అంటే అవి అక్కడే దొరుకుతాయండి, ఆగ్రాలోనే. ఇది మన తాజ్మహల్ ఎలా అయితే తాజ్మహల్కి పైన కలర్స్ వేశారు అనే వీడియోలో చూపించినానండి. దాని మీద ఉండే కలర్స్ ఎలా అయితే ఫిట్ చేశారో స్టోన్ తోటి, అదే వర్క్. ఆ వర్క్ అంటే ఆ పని చేసిన వాళ్ళే 17వ తరం వాళ్ళంట. ఇప్పుడు బయట షాప్స్ అవి పెట్టుకో ఉన్నారనమాట. అసలు చాలా రకాల వస్తువులు ఉన్నాయండి, టీపాయిలు ఉన్నాయి, అసలు ల్యాక్స్లో ఉందన్నమాట. చూస్తే అయితే కళ్ళు చెదిరిపోతాయి. ఆ వర్క్ ఎలా చేశారు అని చెప్పిన దానికి అవునా అనిపించింది అనమాట. ఇది వచ్చి నేను గ్లాస్, ఇవి అనమాట, గ్లాస్ మీద పెట్టుకుంటాం కదా మనము, ఇవి అనమాట. ఈ సెట్ తీసుకున్నాను. ఇవి 6 పీసెస్ ఉన్నాయి. ఇది మొత్తం స్టోనేనండి, మార్బుల్ స్టోనే. ఇది కొంచెం కాస్ట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి నాకు కొంచెం రేట్ ఎక్కువే ఉంది. అంటే ఇంత తక్కువ వర్క్ ఉండిందే నాకు 2500 పడిందండి. అంటే చూపిస్తాను. ఈ రెండు కలిపి నేను తీసుకుందాం అనుకున్నాను, దీని గురించి కూడా చూపిస్తాను. ఈ రెండు కలిసి నేను అడిగితే వాళ్ళు చెప్పింది 6500 అనమాట. 6500కి మేము బేరం ఆడితే 4500కి ఇచ్చారనమాట. ఇది చెప్పడమే 3500 ఎంత చెప్పారండి ఇది. సో
నాకు ఇది 2500కి పడింది. కాకపోతే ఆ మాత్రం రేట్ ఎందుకు పెట్టాను అంటే మళ్ళీ అంత దూరం వెళ్ళలేము. ఇవి ఎక్కడంటే అక్కడ దొరికేవి కాదు. ఇవే ఇలాంటి పీసులే బయట వేరే షాప్స్లో కూడా ఉన్నాయి. అక్కడే పెయింటింగ్ వేసినవి కూడా ఉన్నాయి. మనకు ఆ రెండు కలిపి చూస్తేనే వాటి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అన్నమాట. సో రేర్ పీసెస్ కదా, కొంచెం రేట్ పెట్టచ్చు అనేసి సింపుల్ డిజైన్ తీసుకున్నా. ఇంకొంచెం డిజైన్ పెడితే 5000 6000 ఇవే సేమ్ పీసెస్ అంత ఉన్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది. సరే అంత దూరం నుంచి వెళ్ళాం కదా అనేసి తీసుకున్నాను. నాకు ఇది 2500 పడింది అనమాట. నెక్స్ట్ ఎలా ఉందంటారు? భలే ఉన్నాయి కదా. నేనైతే ఇలాంటి డిజైన్ అంటే చాలా మంది టూర్లు అయి చేసేవాళ్ళు ఇంతకుముందు చూసే ఉండొచ్చు, కొని కూడా ఉండొచ్చు. బట్ నేను ఆగ్రా వెళ్ళడం ఫస్ట్ టైము, కానీ చాలా నచ్చాయి. ఇంకా అసలు టీపాయిలు కూడా భలే ఉన్నాయి ఈ స్టోన్స్తో చేసినవి. కానీ 2 lakhs 3 lakhs అంట. మనకు హోమ్ డెలివరీ చేస్తారంట. వాళ్ళు కార్డు కూడా ఇచ్చారు. చాలా రకాలు ఉన్నాయండి. ఏమంటారు? భలే ఉందా? కాకపోతే ఈ వర్క్ చేసినందుకైనా మనము డబ్బులు ఇవ్వచ్చు అని అనిపించిందండి. ఎంత చిన్న డిజైన్ చూసారా? వీళ్ళు చెక్కడం కదా, వాళ్ళు చెప్పారనమాట. ఇంకో షాప్ అతను చెప్పాడు, అదంతా చెయ్యంతా ఇక్కడ నొక్కుకోపోద్దంట దాంతో ఇలా అనేసి. చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇది కూడా ఒక రకమైన స్టోనే అనమాట. పాలరాయిలోనే వేరే కలరు. ఈ కలర్స్లో కూడా ఇదండి ఇక్కడ చిన్నది ఉంది కదా, ఈ కలర్స్ని బట్టి కూడా రేట్స్ వేరువేరుగా ఉన్నాయండి. ఇవి ఏంటి అంటే ఇది వచ్చి క్యాండిల్ పెట్టుకోవచ్చు, క్యాండిల్ ధూప్ స్టిక్ పెట్టవచ్చు అనమాట. ఇంకా మనం కానీ ఏదన్నా బల్బ్ లాంటిది కానీ అరేంజ్ చేయగలిగితే ఆ లైట్ వేసేస్తే చాలా బాగుంటుంది. చాలా హెవీగా ఉందండి. ఇది కూడా చాలా హెవీగా ఉంది. చూసారా స్టోను? చూసారా పూల కుండీలాగా చేశారు. ఈ స్టాండ్ ఉంటే ఒక రేటు, స్టాండ్ లేకపోతే ఇది కొంచెం తక్కువకి వచ్చిందండి. ఇది 1500, ఇది 1500 అండి. ఇది 1000 రూపాయలకి వచ్చింది. ఇది 1000 రూపాయలకి వచ్చింది. ఇది 1500 పడింది. అంటే ఈ రెండు కలిపి 4500 తీసుకున్నారు. అయితే ఇవి చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఇంత పెద్దవి కూడా ఉన్నాయి, నా బాల్స్ లాగా చాలా బాగున్నాయి. వాటిల్లో కానీ బల్బ్ కానీ అరేంజ్ చేసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. దీంట్లో క్యాండిల్ వెలిగిచ్చేసేసి మనం కానీ ఒక మూల పెట్టేసి డిమ్ లైట్ చేసామనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు చాలా నచ్చింది అనమాట. తర్వాత ఇది వచ్చి 1000 రూపీస్కి దొరికింది వితౌట్ స్టాండ్ కాబట్టి. పైగా ఇది వచ్చి ఇదొక కలర్ బ్లాకిష్ కలర్లో ఉంది కదా, ఇది కొంచెం పింక్ కలర్లో ఉంది. ఈ కలర్ని బట్టి కూడా ఇదేంటి రేట్లు మారుతున్నాయి. అంటే స్టోన్ వేరనుకుంటా, డిజైన్లు బట్టి కూడా రేట్లు మారుతున్నాయి రకరకాలు. అయితే ఇంకా బార్గెన్ చేయొచ్చేమో కానీ మేము కూడా ఒక గంట సేపు అయితే బార్గెన్ చేసామండి. తర్వాత ఇదే స్టోన్లో అనమాట, ఇదే స్టోన్లో ఇంకో సెట్ తీసుకున్నాను. ఇది వచ్చి నాకు ఇది కూడా 750 1000 పడిందండి, గట్టి గుర్తులేదు కానీ వీటిల్లో కూడా ఉంటాయిలే అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇది అనమాట. కాకపోతే వీటితో పోలిస్తే వర్క్ ఇది కొంచెం తక్కువ వర్క్ అనుకోవాలి. గీసినట్టు పెన్ తోటి అలాగా చెక్కారనమాట. అలాగా ఇది అక్కడ వచ్చి మీరు ఎప్పుడన్నా ఆగ్రా వెళ్ళేస్తే కనుక క్యామెల్ లెదర్ తోటి వస్తువులు చాలా బాగుంటాయండి. అంటే జాకెట్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవి చాలా బాగుంటాయి. అక్కడ స్పెషల్ ఏంటంటే దాని స్పెషల్ ఏంటంటే మనకు నిప్పుతో అంటించినా కానీ అది ఆ కాలం అంట చెప్పారు. మరి అలాగా మా గైడ్ చెప్పాడనమాట. తర్వాత నేను జాకెట్ అట్లా ఏం తీసుకోలేదండి, ఈ ఎండలకి ఎక్కడ ఇది చేస్తాము అనేసి. నేను చెప్పులు మాత్రం తీసుకున్నాను. ఈ చెప్పులు నాకు చాలా ఇష్టం అండి. నేను ఇంటర్మీడియట్ అప్పుడు సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు అనమాట. మోడా మార్కెట్ దగ్గర అమ్మేవాళ్ళు 25 రూపాయల చేత. ఎప్పుడు ఒక పేరు అయితే నా దగ్గర ఇది ఉండేదన్నమాట. చాలా ఇష్టం అనమాట. అయితే ఇది 180 రూపీసే పడింది, తక్కువే కదా. మా వారికి ఒక గిఫ్ట్ పట్టుకొచ్చా, తాజ్మహల్ కనిపిస్తుందా లోపల, ఇది మా వారికి కోసం అని తీసుకొచ్చాను అనమాట. దీనికి ఏం ఏర్పాటు చేస్తున్నానంటే ఒక ఇట్లా ఫ్లాట్ లైట్ లాంటిది ఒకటి వస్తుంది, అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను. అది తీసుకొచ్చి దీని మీద పెట్టాము అంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, చక్కగా లోపల కనిపిస్తుందని అలా ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. ఇది వచ్చి 500 పడిందండి.
ఇది 500. కానీ బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట. అది ఇవి మాత్రం ఆగ్రాలో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఢిల్లీ నుంచి రిషికేశ్కి వెళ్ళిపోదామా? రిషికేశ్లో గంగానది ఘాట్ దగ్గర ఇవి మామూలుగా ఇంకా పూజా సామాన్లు అవన్నీ అమ్మే ఉంటాయి కదండి, అక్కడ తీసుకున్నాను. ఇది చందనం అనమాట. ఇది వచ్చి ప్యూర్ అని చెప్పారు. ఇది 300 రూపాయలండి. ఇది వచ్చి ప్యూర్ అంట, గవర్నమెంట్ సీల్ అంటండి. ఇది గవర్నమెంట్ సీల్ అంట. తర్వాత మన ఎర్ర చందనం కూడా అమ్ముతున్నారు అక్కడ, గవర్నమెంట్ సీల్ వేస్తున్నారు. మేబీ గవర్నమెంట్ అమ్ముతారేమో తెలియదండి. వాళ్ళు ఏమన్నారంటే ఎర్ర చందనము కేరళ నుంచి వచ్చిందండి. కేరళ నుంచి కాదు, ప్రపంచం మొత్తం మీద మన ఆంధ్రాలోనే తిరుపతిలోనే ఉండేది అవి, తిరుమల అడవుల్లో అనేసి చెప్పామన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను అక్కడ. దాన్ని మళ్ళీ నీళ్ళు వేసి సాగుతాం కదా, ఇదొకటి. ఇదేమో 100 రూపీస్ తీసుకున్నారు, ఇది 100 రూపీస్, ఇది 300. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద 350, 450. సర్లే నాకు ఇచ్చాలని చెప్పేసి ఇది వచ్చి నేను రిషికేశ్లో తీసుకున్నాను అనమాట. తర్వాత వైజయంతిమాల అంటే నాకు వైజయంతిమాల అంటే హిందీ యాక్టర్ వైజయంతిమాల అదొక్కటే పేరు, అదొక్కటే తెలుసు. మళ్ళీ వైజయంతిమాల నాకు అలా తెలుసు అనమాట. ఇవి వైజయంతిమాల అంట. వైజయంతిమాల చెట్టు అంటండి, వాటి సీడ్స్ అంట. ఇది ఈ వైజయంతిమాల అంటండి, దాని సీడ్స్ అంట. ఫస్ట్ టైం విన్నాను నేను. అయితే ఇవి జపం చేసుకోవడానికి 108 లేవండి. ఇవి 100 వీటితో కలిపి 100 ఉంది. మరి అలా 100 అంటే వేసుకోవడానికి అమ్మారో లేకపోతే మనం జపం చేసుకుంటారు కదా దానికి అమ్మారో నాకు తెలియదు. జపం అయితే 108 ఉండాలి కదా, మరి అది తెలియదు నాకు. సో బాగుంది అనేసి నేను తెచ్చుకున్నాను. ఇది వచ్చి ఒక్కొక్కటి 50 రూపీస్. 50 100 గుర్తు రావట్లేదు. 50 100 అనండి. ఏందో అప్పుడే మర్చిపోయాను. ఏందో బోలెడు కొనేస్తాం కదా పుసిక్కన, అలాగా గుర్తుండి బాబు. తర్వాత ఇది తులసిమాల. ఇది వచ్చి 100. ఇది బాగా గుర్తు, సన్నది తులసిమాల. బాగుంది కదా అనేసి ఈ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా రిషికేశ్లోనే గంగా ఘాట్ దగ్గర తీసుకున్నాను అనమాట. ఎవరికన్నా గుర్తుగా ఉంటాయి, ఇవ్వడానికి గిఫ్ట్లుగా ఉంటాయి అనేసి ఇది తెచ్చుకున్నానండి. యాక్చువల్గా ఇది మా ఇంటి కోసమే తెచ్చుకున్నాను. రూమ్ కోడ్ పెడితే కొంచెం పాజిటివ్ వైపు ఉంటుంది కదా అని. ఇది ఒకటి 50 రూపీస్ పడింది. ఇలాంటి ఒక 4 తీసుకున్నాను. ఇక ఎవరన్నా అడిగితే కూడా ఇచ్చేస్తే నచ్చిందంటే. అరటి చెట్టుతోటి చేశారండి ఈ చీర. పైసా కూడా తగ్గించట్లేదు, ఫిక్స్డ్ రేట్లు. యాక్చువల్గా ఇదిగో ఈ హ్యాంగర్స్ లాంటివి కొన్నానండి. హరిద్వార్ అని రాస్తున్నారు కదా, హరిద్వార్. ఫస్ట్ ఇది కొన్నాను అనమాట. నేనేమనుకున్నాను రిషికేశ్ అని రాస్తున్నారనుకొని, సరే హరిద్వార్ అని కొనాలి కదా, ఇంకొకటి 2 ఉంటాయి కదా అనేసి మళ్ళీ ఇంకో దగ్గర హరిద్వార్ వెళ్ళాక మళ్ళీ హరిద్వారి మళ్ళీ తీసుకున్నాను అనమాట. తీరా ఇంటికి వచ్చి చూస్తే 2 హరిద్వార్ అనే రాసింది, రిషికేశ్ అని రాయలేదన్నమాట. సో ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటాయి కదా అని అవి కొన్ని అంటే ఒక్కొక్కటి కాదు, ఒక కొన్ని పట్టుకొని వచ్చానులేండి. ఇదండి కవర్లోకి కొన్ని పట్టుకొచ్చాను. ఇవి తీసుకున్నాను అనమాట. తర్వాత గంగా జల్ తీసుకురావడానికి అనేసి ఫస్ట్ టైం అనుకున్నానంటే వీటిల్లో కోసుకుందామని. ఇది బాగుంది ఇవ్వడానికి, ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇవి కొన్నాను. తర్వాత ఏంటంటే ఫ్లైట్లో అట్లా అలో లేదనమాట. సో దాన్ని నేను వాటర్ బాటిల్ పోసుకొని ఇవి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాక ఇచ్చే వాళ్ళకి ఇట్లా ఇస్తున్నాను అనమాట. చూడటానికి కూడా బాగుంది కదా. తర్వాత ఇది ముచ్చటగా ఉంది కదా అని హరిద్వార్ దగ్గర నుంచి తీసుకొచ్చానండి. ఇది ఒక 3 పీసెస్ ఉన్నాయి. ఇవి కొంచెం నచ్చినాయి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి అని చెప్పి. పైగా ఇంకోటి ఏంటంటే మనకు ఫ్లైట్లో వెయిట్ రిస్ట్రిక్షన్ కదా, 14 కేజీలు. అప్పటికి నేను ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ 16.5 కేజీ ఉన్నిందండి నా లగేజ్. ఒక బ్యాగు, నా హ్యాండ్ బ్యాగ్ 10 కేజీలు ఉన్నింది. సో అది వెయిట్ ఎవరైనా తిక్కలలో ఉండి వెయిట్ అది కూడా చూడాలా అని అంటే బుక్ అయిపోతును. హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ మనతో తీసుకునే లగేజ్ ఒక 12 కేజీలు ఉన్నింది అనమాట. తర్వాత ఇదిగో ఇలాంటి ఇవి వచ్చి ఆగ్రాలో తీసుకున్నాను. ఈ క్లిప్స్ స్టోనే అని చెప్పారు, స్టోన్స్తో తయారు చేసినాయి.
ఎవరికన్నా తీసుకొచ్చి పెడితే ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి ఉంటుందిలే అనేసి తర్వాత ఇది ముచ్చటగా ఉందని తీసుకున్నాను. అక్కడ స్పెషల్ అని కాదు, ఇది ముచ్చటగా ఉందని తీసుకున్నాను అనమాట. తర్వాత మనకు మన హరిద్వార్ దగ్గరే ఘాట్ దగ్గరే షాపింగ్స్ అన్నీ ఉంటాయి కదా షాపులు, అక్కడ ఏంటంటే హ్యాండ్లూమ్ వాళ్ళ ఒకటి ఉన్నాయండి. అవి కొంచెం బట్టలు అవి తీసుకున్నాం, చాలా తక్కువగా ఉండింది. చాలా ఈ మన జుబ్బాల్ లాంటివి ఉన్నాయి, 200 ప్యాంట్స్ ఉన్నాయి 250 350, చాలా తక్కువగా ఉంది. అది కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. మర్చిపోయా వీటన్నిటితో పాటు ఇందాకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత ఆగ్రా దగ్గరేనండి, ఆగ్రా దగ్గరే తాజ్మహల్ దగ్గరే. అక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే తాజ్మహల్ దగ్గర 4 స్పెషల్స్ అంటండి. ఏంటంటే ఇప్పుడు ఈ మన చూపించాను కదా ఆ వర్క్, మన మార్బుల్ స్టోన్ మీద వర్క్ ఒకటి, తర్వాత బ్యాంబూ అండ్ బనానా చెట్టుతోటో లీవ్ తోటో నాకు గుర్తులేదు కానీ చీరలు స్పెషల్ అండి, చీరలు తయారు చేస్తారంట. అవునా అనిపించింది అనమాట. సరే గుర్తుగా ఒకటి ఉంటుందని ఒకటి పట్టుకొచ్చాను, ఒక చీర. ఇది వచ్చి బనానా లీఫ్తో చేసిందంట. అరటి దూటతోటో ఆకుతోటో మొత్తం అరటి చెట్టుతోటి చేశారండి ఈ చీర. పైసా కూడా తగ్గించట్లేదు, ఫిక్స్డ్ రేట్లు. నిజంగా ఇది వింటే వాళ్ళ ఆశ్చర్యంగా, అరటి చెట్టుతోటి తయారైన చీర అనమాట. వీటిల్లోనే ఇంకా కాస్ట్ ఉన్నవి, వీటిల్లోనే కొంచెం తక్కువవి కూడా ఉన్నాయన్నమాట. కానీ వింటే బల విచిత్రం. గుర్తు కోసం అని తెచ్చుకున్నాను, చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. ఈ కలర్స్ అన్ని న్యాచురల్ కలర్స్ ఏనంటండి. ఇది వచ్చి మన హ్యాండ్లూమేనంట, అవి అలానే చేస్తారంట. ఇంకోటి కూడా ఉంది, 5,500 6,000 కూడా ఉందండి. బార్డర్ ఇచ్చినాడు, అంతా ఇచ్చినాడు. సరేలే, నాకేమో అంత తీసుకోవాలనిపించలేదు, నాకు ఇది నచ్చింది అనమాట. ఇది 2,250 పక్కా బిల్లులు ఇస్తున్నారు. బాగుంది చీర అయితే. నేను నిల్చొని చూపిస్తా. అమ్మా, బ్లౌజ్ కూడా ఉంది. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. అంటే చీర ఎలా ఉందని కాదు కానీ అరటి చెట్టుతో తయారు చేశారు, బ్యాంబూ చెట్టుతోటి తయారు చేశారంటే ఆ వర్డ్ వినడానికే నాకు కొంచెం భలే అనిపించింది అనమాట. సో గుర్తుగా ఉంటుంది అక్కడ దాకా అనేసి ఇది ఒకటి కొనుక్కొచ్చుకున్నానండి. అయితే బాగుంది క్లాత్, నాట్ బ్యాడ్ అనమాట. అసలు ఏందో అరిటాకును పట్టుకున్నట్టే ఉంది ఫీలింగ్ కూడా, కొంచెం సిల్కీగా బాగుంది. అంతే కదా. ఇలా వెళ్ళిన దగ్గరల్లా షాపింగ్ చేసి నాకు నేనే టోపీ పెట్టుకున్నాను అన్నమాట. షాపింగ్లు చేయకపోతే ఎలాగండి. నాకు అసలు మా వారికి నాకు ఫుల్ ఆపోజిట్. మా వారు ఏంటంటే ఎక్కడన్నా వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండాలంటారు. నేను ముందు చూసేదానికన్నా ముందు ఏమేమి కొన్నామా అసలు వెళ్ళేటప్పుడే ఒక లుక్ వేస్తా, అది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది, అది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలనేసి. చిన్నప్పటి నుంచి మా నాన్న అట్ట అలవాటు చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు మనీ ఇచ్చేసేవాళ్ళు అనమాట. ముందు షాపింగ్లు, తర్వాత సైట్ సీయింగ్లు అనమాట. అదనమాట నా ఢిల్లీ ట్రిప్లో నేను కొనుక్కొచ్చుకున్న నా షాపింగ్. అయితే అన్ని మన పసంద్, చాలా ఇష్టం, అన్నీ చాలా నచ్చాయి అనమాట. భలే నచ్చాయి. అది ఒక పక్క ట్రిప్ సక్సెస్ అయిందనే ఒక ఆనందం ఒక పక్క అయితే, దానికి మించిన ఆనందం అంటే ఇంకా మంచి వస్తువులు దొరికాయి అనేసి చాలా ఎంజాయ్ చేశారండి ట్రిప్ని అయితే. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్పులు ఇయర్లీ వన్స్ అన్నా 2 సార్లు అన్నా ఇలాంటి ట్రిప్పులు తగులుతూ ఉంటే మనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా పెట్టండి.